పన్నీర్లో ప్రోటీన్ మాత్రమే కాకుండా కాల్షియం, ఫాస్ఫరస్, సెలీనియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. డైరీ ప్రొడక్ట్ అయిన పన్నీర్ తీసుకోవటం వల్ల ఎముకలు బలంగా మారతాయి. పన్నీర్ కండరాల పనితీరును వేగవంతం చేస్తాయి. పన్నీర్ తినటం వల్ల మెదడు ఆరోగ్యంగా కూడా మెరుగవుతుంది. ఇది శాకాహారులకు మంచి ప్రోటీన్ ఇచ్చే ఫుడ్. పన్నీర్ తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారం. అథ్లెట్లకు, వ్యాయామం చేసేవారికి ఇది మంచి ఫుడ్. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనికి కొందరు మాత్రం దూరంగా ఉండాలి. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పన్నీర్ ఎక్కువగా తినకూడదు. అతిసార సమస్యతో బాధపడేవారు పన్నీర్ ఎక్కువగా తినకూడదు. ఇందులో అధిక శాతంలో ప్రోటీన్ ఉంటుంది. అతిసార సమస్య ఉన్నవారు పన్నీర్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువైతే వీరికి డేంజర్. పన్నీర్ ఎక్కువ తినటం వల్ల ప్రోటీన్ ఎక్కువై వాంతులు, విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే వీరు పన్నీర్కి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు పన్నీర్ ఎక్కువగా తినకూడదు. పొరపాటున పన్నీర్ ఎక్కువగా తింటే రక్తపోటు పెరుగుతుంది. ఒకవేళ తినాలనిపిస్తే తక్కువ మోతాదులో పన్నీర్ తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తింటే మాత్రం ఆరోగ్యానికి ముప్పు. జీర్ణ సమస్యలతో బాధపడేవారు పన్నీర్కి దూరంగా ఉండాలి. అజీర్తి, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు పన్నీర్ అస్సలు తినకూడదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దీనికి దూరంగా ఉండాలి. పన్నీర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు, మలబద్ధక సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు పన్నీర్ జోలికి పోకూడదు. పన్నీర్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో గుండె సమస్యలతో బాధపడేవారు పన్నీర్ ఎక్కువగా తీసుకోకూడదు. దీనిని అధికంగా తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండెకు ముప్పు కలగవచ్చు. దీంతో గుండె సంబంధిత వ్యాధుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి వాళ్లు పన్నీర్ ఎక్కువ తినకపోవడమే మేలు. రక్తంలో ఇన్ఫెక్షన్తో బాధపడేవారు కూడా పన్నీర్ తినకూడదు. అలాగే తరచుగా ఫుడ్ పాయిజన్ సమస్యలతో ఇబ్బంది పడేవారు పన్నీర్ జోలికి పోకూడదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే పాల ఉత్పత్తులు అంటే పడని వారు, అలర్జీ సమస్యలు ఉన్నవారు పన్నీర్ తినకూడదు. అంతేకాకుండా ముడి పన్నీర్ తింటే రోగాల పాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్నీర్ అంటే ఇష్టమున్నవారు తక్కువ మోతాదులో తీసుకుంటే మేలని, ఎక్కువగా తీసుకుంటే మాత్రం ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. చికెన్, మటన్ తినని వారు ప్రత్యామ్నాయంగా పన్నీర్తో చేసిన వంటకాలు తింటున్నారు. పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్, పన్నీర్ 65, పన్నీర్ ఫ్రై ఇలా రకరకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయి. పన్నీర్తో చేసిన వంటకాలు రుచిగా ఉండటంతో చాలా మందికి ఇది ఫేవరెట్ ఫుడ్గా మారింది. కేవలం శాకాహారం తినేవారు మాత్రమే కాకుండా మాంసాహారులు కూడా పన్నీర్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారంతా తమ ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకొని పన్నీర్ తినడంపై నిర్ణయం తీసుకుంటే మంచిది.